ఆదివారం పొద్దున్నే లేచి తలంటు పోసుకుని ఇల్లంతా శుభ్రం చేసే కార్యక్రమంలో పడింది సరళ. తమ కుటుంబం కోసం సరళ ఎలా ప్రాకులాడుతోందో ఇప్పటికి అర్థం చేసుకోగలిగింది రాజేశ్వరి. అనేక అవమానాలు ఎదుర్కొని సరళ ఎంతో క్షోభపడ్డం కళ్ళారా చూసిన ఆవిడకు సరళ మీద అనుమానాలు తొలగిపోయాయి. ఆడపిల్లైన మగవాడి కంటే ఎక్కువగా కుటుంబాన్ని ఆదుకుంటోంది. సరళ లేకపోతే తమ కుటుంబం ఏమైపోయేదో అనిపిస్తోంది ఆవిడికి. ఇప్పుడావిడ సరళను చాలా ఆప్యాయంగా చూస్తోంది. ఇంతలో రాధొచ్చి, "వదినా, నిన్ను శ్రీనాథ్ రమ్మంటున్నాడు" అని చెప్పింది. వారమంతా గిరిజన ప్రాంతంలో ఉండడం వల్ల ఇంట్లో బోలెడు పని పేరుకుపోయింది. మొదట రాను అని కబురు చేసేయాలనుకుంది. తర్వాత శ్రీనాథ్ కొద్ది రోజుల్లో విదేశాలకు వెళ్ళిపోతున్నాడన్న సంగతి గుర్తుకొచ్చి పైకొచ్చింది. జగన్నాథం గుమ్మంలోనే ఉన్నాడు. ఏవో వడ్డీ లెక్కలు చూసుకుంటూ సరళను గుర్రుగా చూశాడు. "నమస్కారమండి" అని లోపలికి వెళ్ళిపోయింది. విచిత్రంగా సరళ ఇప్పుడు ఎవరికీ భయపడ్డం లేదు. ఏ విషయానికి కుంగిపోవడం లేదు. శ్రీనాథ్ బాధపడతాడని భయం లేకపోతే జగన్నాథం సరళను బయటికి గెంటుండేవాడు. రాజ్యలక్ష్మికి సరళ రాకపోకలంతగా నచ్చడం లేదు. కానీ సరళ రావడం వల్ల కొడుకు ముఖంలో కనిపించే ఉల్లాసం తుడిచేయడానికి ఆవిడ మాతృహృదయం అంగీకరించలేకపోతోంది. శ్రీనాథ్ తెలివి తక్కువవాడు కాదు. ఈ స్నేహం శృతిమించదు. ఏదో వయసులో ఉన్నవాడు కదా, కాస్త కాలక్షేపం అని తనకు తాను ధైర్యం చెప్పుకుంటుంది. సరళ తిన్నగా శ్రీనాథ్ గదిలోకి వచ్చేసింది. సరళ ముఖంలో మునుపటి అలసట లేదు. ఏదో నూతనోత్సాహంతో ఆ ముఖం కళకళలాడుతుంది. కళ్ళల్లో దిగులు మాయమయ్యి వింత కాంతులు మెరుస్తున్నాయి. సరళ ముఖంలో ఈ మార్పు శ్రీనాథ్కి కలిగించవలసినంత ఆనందం కలిగించలేదు. "నీ కొత్త ఉద్యోగం ఎలా ఉంది సరళ" అని అడిగాడు శ్రీనాథ్. "చాలా బాగుంది శ్రీనాథ్. చంద్రమోహన్ గారు చాలా అద్భుతమైన వ్యక్తి. అలాంటి వాళ్ళు ఎవరూ ఉండరు. ఆ ఫారెస్ట్ గార్డ్ ఇంతంత మీసాలతో భలే భయంకరంగా ఉన్నాడు. గట్టిగా అరుస్తూ పాపం ఆ గిరిజనులను హడలగొట్టేస్తున్నాడు. అలాంటి వాడు చంద్రమోహన్ గారిని చూడగానే పిల్లిలా అయిపోయాడు. ఆ అరుపులన్నీ ఏమైపోయాయో నోట మాట రావడమే కష్టమైపోయింది" చెప్పుకుపోతోంది సరళ. శ్రీనాథ్ సరళ చెప్పే మాటలు వినడం లేదు. చంద్రమోహన్ ప్రస్తావన రాగానే సరళ కళ్ళల్లో కనిపించే ఆ మెరుపులు చూస్తున్నాడు. అతని గురించి చెప్పడానికి సరళలో ఉరకలు వేసే ఉత్సాహాన్ని గమనిస్తున్నాడు. ఆ మాటలంటున్నప్పుడు కంఠంలో ధ్వనించే ఆరాధనా భావానికి విస్తుపోతున్నాడు. "సరేలే, ఇంక నువ్వెళ్ళు" ఉన్నట్టుండి అన్నాడు. గడగడా తన అనుభవాలు చెప్తున్న సరళ చటుక్కున ఆగిపోయింది. మొదట్నుండి శ్రీనాథ్ దగ్గర ఏ విషయమైనా దాచే అలవాటు సరళకి లేదు. మంచి చెడ్డ అన్నీ మనసు విప్పి చెప్పుకునేది. అలాగే ఇప్పుడు అన్నీ చెప్పబోయింది. "అదేం, ఒంట్లో బాగాలేదా?" "అవును, తలనొప్పిగా ఉంది." "అమృతాంజనం రాయినా?" "ఏమొద్దు, నువ్వెళ్ళు." "సరే, వెళుతున్నాను" అనేసి సరళ వెళ్ళిపోయింది. ఊపిరాడని పనుల మధ్య ఉక్కిరిబిక్కిరవుతోన్న సరళకి ఏ ఆలోచనలు రావడం లేదు. కానీ ఓ పని పాట లేక తీరిగ్గా ఏం తోచక కూర్చున్న శ్రీనాథ్ మనసులో అన్నీ ఆలోచనలే. తను వెళ్ళమనగానే సరళ అలా వెళ్ళిపోవడం అతనికి చాలా వింతగా తోచింది. సరళ మనసులో తన పట్ల శ్రద్ధ తగ్గినట్లు అనిపించింది. సరళ వెళ్ళిపోగానే కళ్ళ ముందు అంధకారం వ్యాపించినట్లయిపోయింది. సరళ కోసం అతని మనసు ఆరాటంతో ఆక్రోశించింది. సరళ లేకుండా తను బ్రతకలేనని ఇదివరకటి కంటే స్పష్టంగా తెలిసొచ్చింది. కానీ సరళ తందెలా అవుతుంది? ఆ విషయం గట్టిగా అతనెక్కడా ఆలోచించలేదు. ఇప్పుడదే ఒక భయంకర సమస్యగా అతని మనసు ముందు నిలిచి భయపెట్టసాగింది. ఆ రాత్రంతా అతడు కంటిమీద కునుకు లేకుండా ఆ విషయమే ఆలోచించాడు. బాగా పొద్దుపోయి లేచి కిటికీ తలుపులు తెరిచిన శ్రీనాథ్‌కి సరళ జీపులో చంద్రమోహన్ పక్కన కూర్చుని వెళ్ళిపోవడం కనిపించింది. ఏదో ఒకనాడు ఇలాగే సరళను తన జీవితంలోంచి తీసుకుపోతాడేమో అనిపించింది. ఆ ఆలోచనతో అతనికి ఊపిరి ఆగిపోయినట్లనిపించింది. చదువులో ఏమాత్రం ఆసక్తి లేని గిరిజనుల పిల్లలకు చదువులో ఆసక్తి కలిగించడానికి ప్రయత్నిస్తూ పాఠాలు వాళ్లకు అర్థమయ్యేలా నిదానంగా వివరించి చెప్తోంది సరళ. ఆ సమయంలో సోములొచ్చి, "అమ్మాయి గారు, ఆ అబ్బాయి గారికి జబ్బొచ్చిందండి, మిమ్మల్ని పిలుచుకురమ్మన్నారు" అన్నాడు. ఆ మాటలు వినగానే సరళ చేతిలో పుస్తకం కిందకు జారిపోయింది. శ్రీనాథ్‌కి మళ్ళా అటాక్ వచ్చిందా? ఎంత ఉధృతంగా రాకపోతే ఇంత దూరం తన కోసం పంపిస్తాడు? వెంటనే ఈశ్వరితో, "లాయర్ బాబు గారొస్తే నాకొంట్లో బాగలేదు, ఇంటికి వెళ్ళానని చెప్పు" అని చెప్పి సోములు తెచ్చిన బండెక్కేసింది. ఆ ఎద్దు బండి మట్టి రోడ్డు మీద కుదుపులతో నడుస్తుంటే సరళ హృదయం కూడా అలాగే ఊగిసలాడింది. శ్రీనాథ్‌ని చల్లగా చూడమని తనకు తెలిసిన దేవతలందర్నీ ప్రార్థించింది. సరళని ఇంటి దగ్గర దింపి సోములు వెళ్ళిపోయాడు.
సరళ రెండేసి మెట్లు చొప్పున ఎక్కుతూ పైకొచ్చింది. తలుపులు దగ్గరగా వేసున్నాయి. తోసుకుని లోపలికొచ్చింది. ఇంట్లో ఎవరూ లేరు. సరళ ఒక్క క్షణం ఆగిపోయింది. అంతలో ఇంట్లో ఎవరూ లేనప్పుడు ఎటాకొచ్చుంటుంది. అందుకే నన్ను పిలిపించాడు అనుకుని తిన్నగా శ్రీనాథ్ గదిలోకొచ్చింది. శ్రీనాథ్ చిరునవ్వుతో సరళ అన్నాడు. మాన్పడిపోయింది సరళ. శ్రీనాథ్ జబ్బుగా లేడు. ఇంకా ఎప్పటికంటే అందంగా అలంకరించుకునున్నాడు. అతని దగ్గర నుండి ఏవో సెంటు పరిమళాలు గుప్పుమనొస్తున్నాయి. ఏంటిది శ్రీనాథ్? అంది సరళ తీక్షణంగా. కూర్చో సరళ అన్నాడు శ్రీనాథ్. కూర్చోను, వెళతాను అని వెళ్ళబోయింది సరళ. శ్రీనాథ్ అడ్డుగా నిలిచి సరళ భుజాలు పట్టుకుని మంచం మీద కూర్చోబెట్టింది. శ్రీనాథ్ సరళను స్పృశించడం కొత్త కాదు. కాని ఈనాటి అతని స్పర్శకి సరళ వణికింది. చికాగ్గా లేచి నుంచుని నీకు మతిపోయిందా శ్రీనాథ్? అంది. శ్రీనాథ్ దీనంగా ప్రాధేయపడుతున్నట్లు నా మాట విను సరళ, కొంచెంసేపు కూర్చో. అమ్మా నాన్న పెళ్లికి వెళ్లారు. నీతో మాట్లాడదామని నేను ఆగిపోయాను. నా మీద నీకు నమ్మకం లేదా? నేను నీకు హాని చేస్తానా? అన్నాడు. సరళ కూర్చుండిపోయింది. సరళ, పైవారమే నా ప్రయాణం నిర్ణయం అయిపోయింది. నీకు తెలుసుగా? తెలుసు. విదేశాలకు వెళ్లబోయే ముందు నా కానుకొకటి స్వీకరిస్తావా? ఏంటది? తన డ్రాయర్ లాగి అందులోని కాగితం పొట్ల నుంచి మంగళసూత్రాలు కట్టిన పసుపుతాడు బయటకు తీశాడు శ్రీనాథ్. బెదిరిపోయింది సరళ. శ్రీనాథ్, నీకు పిచ్చెక్కింది. ఇంతవరకు ఎక్కలేదు. నీకు దూరమైతే ఎక్కుతుంది. అందుకే నిన్ను శాశ్వతంగా నేను బంధించుకోవాలని నిశ్చయించుకున్నాను. సరళ, నిన్ను పెళ్లి చేసుకోవాలనే ఆలోచన వచ్చినా ఇన్నాళ్ళు నాకే ఒక ఆధారం లేదని సందేహించాను. ఇప్పుడు అన్నీ ఆలోచించుకునే ఒక నిశ్చయానికొచ్చాను. నాన్నగారు నా పేర 20,000కు రికరింగ్ డిపాజిట్ కడుతున్నారు. పై ఏటితో అది మెచ్యూర్ అయిపోతుంది. మేజర్ని గనుక ఆ డబ్బుపై అధికారం నాదే. మన పెళ్లికి నాన్న ఒప్పుకోకపోవచ్చునని నాకు సందేహం ఉంది. అయినా నాన్నని ఎదిరిస్తాను. ఒక్కడినే కొడుకును కదా. నాన్న ఇష్టం లేకపోయినా సర్దుకోవచ్చు. లేదా మన 20,000తో మనం ఏదైనా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ ప్రారంభిద్దాం. ఇదిగో ఆ 20,000కు నిన్ను ఆథరైజ్ చేస్తూ రాసిన డాక్యుమెంట్ సరళ చేతికి అందించాడు. దానిని చూడను కూడా చూడకుండా పక్కన పడేస్తూ సరే, ఇంకా చాలా టైం ఉంది, ఆలోచిద్దాంలే అంది సరళ అప్పటికి తప్పించుకుంటూ. లేదు సరళ, ఆలోచనకి ఏమాత్రం టైం లేదు. ఇవాళే ఇప్పుడే దైవ సమక్షంలో నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. శ్రీనాథ్ సరళ మెళ్ళో మంగళసూత్రాలు వేసేసి వెనక నుంచి ముడివేయబోయాడు. అవి తీసేయబోయింది సరళ. వద్దు సరళ, తీసేకు. అవి నువ్వు తీయడమంటే నాకెలాంటి అరిష్టమో ఊహించు అన్నాడు. సరళ ఆగిపోయింది. శ్రీనాథ్ ఒక ముడివేసి, ఎప్పటికైనా నువ్వు వద్దంటే ఇది నీ మెళ్ళలోంచి తీసేస్తాను. అనారోగ్యంతో దూరదేశం వెళుతున్నాను. నీ మాంగల్య బలంతో పరిపూర్ణ ఆరోగ్యంతో తిరిగొస్తానని ఆశపడుతున్నాను. అలా అయితే ఇప్పుడే మీ నాన్నని ఎదిరించి పెళ్లి చేసుకోవచ్చుగా శ్రీనాథ్. అప్పుడు నేను నీతో రావచ్చుగా. అది ఆలోచించాను సరళ. కానీ ఇప్పుడు నాన్నతో ఘర్షణ పడితే లాభం లేదు. ముందు నా ఆరోగ్యం బాగుపడాలి. ఆ తర్వాత ఎవరినీ లెక్క చేయను. నాకు భయంగా ఉంది శ్రీనాథ్. ఇది బొమ్మలాట కాదు. శ్రీనాథ్ రెండో ముడి వేశాడు. బొమ్మలాట కాదు. అందుకే విదేశాలకు పోవడానికి ముందే నీ మెడలో మాంగల్యం కట్టాలనుకున్నాను. ఇది ఎక్కడున్నా నన్ను రక్షిస్తుందని ఆశ. సరళ మాట్లాడలేదు. శ్రీనాథ్ మూడో ముడి గట్టిగా వేసి సరళ భుజాలు పట్టి తన వైపుకు తిప్పుకున్నాడు. సరళ బెంబేలుగా చూసింది. సరళ, నా సర్వస్వము నువ్వే. నేను తిరిగి వచ్చే వరకు ఓపిక పట్టు. ఆ తర్వాత నీకే కష్టమో రానియను. సరళను దగ్గరగా లాక్కుని హృదయానికి హత్తుకున్నాడు. ఎన్నాళ్లుగానో అణిచుంచిన అతని ప్రేమ కట్టలు తెంచుకుని ప్రవహించసాగింది. సరళ పెదవులు ఆప్యాయంగా చుంబించాడు. తనతో పాటు పక్క మీదకు లాక్కుని గాఢంగా పెనవేసుకున్నాడు. ఏదీ కాని సమయంలో వడలిపోయిన ముఖంతో గుమ్మంలో అడుగు పెడుతున్న సరళను చూసి తెల్లబోయింది రాజేశ్వరి. ఇదేంటి ఇప్పుడొచ్చావెందుకు? ఇవాళ ఆదివారం కాదుగా అంది. సరళ తడబడుతూ నాకొంట్లో బాగుండలేదత్తయ్య, అందుకని వచ్చేశాను అంది. అయ్యో అలాగా, పాపం మొహం కూడా బాగా వడలిపోయింది. కొంచెంసేపు పడుకో, కాఫీ చేసి తీసుకొస్తాను అని లోపలికి వెళ్ళింది. మంచం మీదకు పోయి పడుకుంది సరళ. జాకెట్ లోపల దాచుకున్న పచ్చతాడు కట్టిన మంగళసూత్రాలు మెత్తని ఒంటికి గుచ్చుకుంటున్నాయి. అవి చేత్తో పట్టుకుని చూసింది. ఇదంతా నిజమేనా? తనకు శ్రీనాథ్తో పెళ్ళైపోయిందా? జరిగిందంతా తలుచుకుంటే భయంగా ఉంది, గాబరాగా ఉంది, ఏదో ఆనందంగానూ ఉంది. ఆ మంగళసూత్రాలు చూస్తున్న కొద్దీ నీ మాంగల్య బలమే నన్ను కాపాడాలి అన్న శ్రీనాథ్ మాటలు గుర్తొచ్చి మనసంతా అనురాగంతో నిండిపోయింది. తన ప్రేమలో ఎంత విశ్వాసం అతనికి! రాజేశ్వరి కాఫీ తీసుకొచ్చింది. అది తాగి జరిగినవన్నీ మననం చేసుకుంటూ పడుకుంది. నిద్ర పట్టేసింది.
నిద్ర లేచేసరికి సాయంత్రం అయింది. మొహం కడుక్కోవడానికి పెరట్లోకి వచ్చేసరికి శ్రీనాథ్ కిటికీ దగ్గర నిలబడి నవ్వాడు. అలా నవ్వడం కొత్త కాదు, కానీ ఆ రోజు చాలా కొత్తగా అనిపించింది. ఎప్పట్లా శ్రీనాథ్ ముఖం చూసి నవ్వలేకపోయింది. సిగ్గు ముంచుకొచ్చింది. కళ్ళు పైకెత్తి అతని ముఖంలోకి చూసి గబాలన పక్కకు తిప్పుకుంది. శ్రీనాథ్ ముఖం 1000 వోల్టుల బల్బులా వెలిగిపోతోంది. సరళ లోపలికొచ్చేసరికి చంద్రమోహన్ వచ్చి కూర్చున్నాడు. ఈత మీ కొంట్లో బాగోలేదని చెప్పింది. అందుకని ఎలా ఉన్నారో చూద్దామని వచ్చాను. కాస్తా కోస్తాకు మీరు డ్యూటీ నెగ్లెక్ట్ చేయరని నాకు తెలుసు. ఇప్పుడెలా ఉంది ఒంట్లో? అసలేం జరిగింది? చాలా ఆరాటంగా అడిగాడు. సరళ గిల్టీగా ఫీలైంది. సంకోచంగా ఉండుండి తల తిరిగినట్లయింది. అక్కడ నిలవలేకపోయాను. బండిలో వచ్చేశాను అని చెప్పింది. అలాగా, డాక్టర్ దగ్గరకు వెళదాం పదండి. ఇంత మాత్రం దానికి డాక్టర్ ఎందుకండి? కాస్త విశ్రాంతి తీసుకుంటే అదే తగ్గిపోతుంది. అలా అనకండి. నా స్కూల్లో పనిచేసే వాళ్లకు నేను కల్పించే సౌకర్యాల్లో ఫ్రీ మెడికల్ ట్రీట్మెంట్ కూడా ఒకటి. రండి వెళదాం. అతనితో తన అసలు జబ్బేంటో ఎలా చెప్తుంది? అతడంత బలవంతం చేస్తుంటే రానని ఎలా చెప్పడం? మామూలుగా బొట్టు పెట్టుకుని తయారై ముఖాన్ని సాధ్యమైనంత నీరసంగా పెట్టి అతనితో జీపులో బయలుదేరింది. గవర్నమెంట్ హాస్పిటల్కి కాక ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్తున్న లేడీ డాక్టర్ హేమలత దగ్గరకు తీసుకువెళ్లాడు లాయర్ చంద్రమోహన్. పరుసు బరువు తెలిసిన హేమలత సరళను సగౌరవంగా ఆహ్వానించి నాలుక, కళ్ళు, నాడి అన్నీ పరీక్షించింది. ఎనీమియా, ఒంట్లో రక్తం లేదు, చాలా బలహీనంగా ఉంది అంది. ఏదో పెద్ద జబ్బు పేరు చెప్తున్నట్టు. సరళ లోలోపల నవ్వుకుని, మన దేశంలో మధ్యతరగతి కుటుంబాల్లో ఆడపిల్లల్లో 3 వంతుల మంది ఎనీమియా పేషెంట్స్ అనుకుంది. మీకు విటమిన్ క్యాప్సూల్స్ ఇస్తాను. 3 పూట్లా వేసుకోండి. విశ్రాంతి అవసరం. వారం రోజుల వరకు విశ్రాంతి తీసుకోవాల్సిందే. లేకపోతే ఈ తల తిరగడం వేరే కాంప్లికేషన్స్కి దారి తీయచ్చు. చాలా గంభీరంగా చెప్పింది డాక్టర్. పొంగొస్తున్న నవ్వుని ఆపుకుని థ్యాంక్ యూ డాక్టర్ అంది. చంద్రమోహన్ ఆవిడికి విజిట్ ఫీజు 10 రూపాయలు, క్యాప్సూల్స్కి మరో 10 రూపాయలు చెల్లిస్తుంటే మాత్రం ప్రాణం ఉసూరుమంది. జీపులో కూర్చోగానే ఆ మాటే అంది. అనవసరంగా నా కోసం 20 రూపాయలు ఖర్చు పెట్టారు అని. నీ ఆరోగ్యం కోసం 20 రూపాయలు కాదు, 20,000 ఖర్చు చేయడానికి సంకోచించను. ఉద్రేకంగా అన్నాడు చంద్రం. సరళ విచిత్రంగా చూడడంతో సర్దుకుని, చూస్తున్నారుగా, చాకరీ చేయించుకుని వాళ్ల బాగోగులు నిర్లక్ష్యం చేసే మనిషినా నేను అన్నాడు. లేడీ డాక్టర్ ఊరికే వారం రోజులు విశ్రాంతి తీసుకోమంది. నేను రేపటి నుండే స్కూల్కి వచ్చేస్తాను అంది సరళ. కొంపదీసి నిజంగా రమ్మంటాడేమోనని భయపడుతూ. నోనో, మీరు వారం రోజులు విశ్రాంతి తీసుకోవాల్సిందే. కావాలంటే తర్వాత ఓవర్ టైం చేదురు గాని. సరళ నిజంగానే జబ్బుతో ఉన్నట్లు జాలిగా చూస్తూ అన్నాడు చంద్రమోహన్. జగన్నాథం తన వ్యవహారాల మీద వెళ్ళాడు. రాజ్యలక్ష్మి లక్ష్మీదేవికి సహస్రనామార్చన చేయించడానికి గుడికి వెళ్ళింది. సరళ పిల్లిలా నడుచుకుంటూ వచ్చి వెనక నుంచి శ్రీనాథ్ కళ్ళు మూసింది. శ్రీనాథ్ ఉలికిపడి ఎవరు అన్నాడు. చెప్పుకో. ఏ దొంగ? నువ్వే దొంగవి. నన్ను నిలువునా దోచుకున్నావు. అబద్ధం. నా జీవితాన్ని నీ పాదాలకు అంకితం చేసుకున్నాను. అబ్బో, పోయిట్రియా? కానీ కవి, సమయం పాడైంది. అవి ఆడవాళ్ళు అనవలసిన మాటలు. పోనీలే, నేనే ఆడదాన్లా నిన్ను ప్రార్థిస్తున్నాననుకో. అందుకు నాకేం చిన్నతనం లేదు. అది సరేగాని, కోరగానే వరాలిచ్చే దేవతలా ఇప్పుడిలా ప్రత్యక్షమయ్యావే? నిన్న నాకు ఒంట్లో బాగోలేదని తెలిసి చంద్రమోహన్ గారు చూడ్డానికొచ్చారు. ముఖాన్ని నీరసంగా పెట్టేశాను. పాపం ఆయన హడలిపోయి లేడీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి ఒట్టి పుణ్యానికి 20 రూపాయలు బిల్లు చెల్లించుకున్నారు. ఆ లేడీ డాక్టర్ నాకు వారం రోజులు విశ్రాంతి కావాలంది. నేను మొహమాటానికి స్కూల్కి వస్తానన్నా వినకుండా చంద్రమోహన్ గారు వారం రోజులు లీవ్ గ్రాంట్ చేసేశారు. సో నువ్వు ఈ ఊరు విడిచి వెళ్లే వరకు దేవిగారు తమతోనే ఉంటారు. అనుకోకుండా సరళ కనిపించడం వల్ల కలిగిన ఆనందమంతా ఈ మాటలతో మయమైపోయింది శ్రీనాథ్లో. ముఖమంతా మసిపూసినట్లయిపోయింది. అదేంటి అలా అయిపోయావు? ఈ మధ్య నీ మూడ్స్ తెగ మారిపోతున్నాయి. నేను పోనా అంది సరళ. ఏం లేదు, కూర్చో అని ప్రయత్నం మీద సర్దుకున్నాడు శ్రీనాథ్. తర్వాత ఏదో మాట్లాడబోతున్న సరళని తనకు దూరంగా కూర్చోనీయలేదు శ్రీనాథ్. ఆ మరనాడే శ్రీనాథ్ ప్రయాణం. రాధొచ్చి, వదినా, శ్రీనాథ్ నిన్ను రమ్మంటున్నాడు అని చెప్పింది. ఆ సమయానికి చంద్రమోహన్ అక్కడున్నాడు. అతడు విచిత్రంగా చూశాడు. సరళ లోలోపల సిగ్గుపడి రాధ మీద కోపం తెచ్చుకుని, రాజ్యలక్ష్మి గారు నన్ను చిన్నప్పటి నుండి ఆ పనికి ఈ పనికి పిలుస్తూనే ఉండేవారు. అలాగే దేనికో పిలిచుంటారు అంది. చంద్రమోహన్ కొంచెం చికాగ్గా, అసలే మీకు ఆరోగ్యం బాగుండకపోతే వాళ్ళ పనికి ఏం సాయం చేయగలరు? రానని చెప్పేయండి. రాధా, వెళ్ళి మీ వదిన రాదని చెప్పేయ్ అన్నాడు. రాధ తూనీగిలా పరిగెత్తింది. సరళ గుండెలు వేగంగా కొట్టుకున్నాయి. అయినా ఏం చేయలేకపోయింది.
చంద్రమోహన్ త్వరగా వెళితే బాగుండని మనసులో సరళ ఎంత కోరుకున్నా అతడు ఆ రోజు గంట సేపటి వరకు కూర్చుని ఏదో మాట్లాడుతూనే ఉన్నాడు. అతడు వెళ్ళగానే సరళ ఆదరాబాదరా పైకి వెళ్ళింది. శ్రీనాథ్ గదిలో పెట్టె తెరిచుంది. సామాన్లన్నీ చిందరవందరగా ఉన్నాయి. శ్రీనాథ్ తన మంచం మీద పడుకొనున్నాడు. అతని ముఖం ఒక్క రక్తపు చుక్కైనా లేనట్లు పాలిపోయింది. కళ్ళు ఎర్రగా ఉన్నాయి. అతని దగ్గరగా వచ్చి ఒంటి మీద చేయివేసి కుదుపుతూ శ్రీనాథ్ అంది. సరళ స్పర్శతో జీవం వచ్చినట్లు ఎర్రబారిన కళ్ళతో. నా దగ్గరకు రానని రాధతో కబురు చేసావా సరళ అన్నాడు దీనంగా. తను రానని కబురు చేసినంత మాత్రాన ఇలా అయిపోయిన శ్రీనాథుని చూసి సరళ మనసు చెదిరిపోయింది. అతని హృదయం మీద శిరస్సు నానించి చెమ్మగిలిన కళ్ళతో ఏం మాట్లాడుతున్నావు శ్రీనాథ్? నేను నీ దగ్గరకు రాననంటానా? ఏ లోకంలో ఉన్నా వస్తాను అంది. ఆ స్పర్శతో, ఆ మాటలతో శ్రీనాథ్ మళ్ళీ మామూలు మనిషి కాగలిగాడు. సరళ నుదుటి మీద ముద్దు పెట్టుకుని రాధ అబద్ధం చెప్పిందా అల్లరిపిల్ల అన్నాడు. సరళ గుటక మింగింది. శ్రీనాథ్ మూడ్సు ఇప్పుడే సరళకు అర్థమవుతున్నాయి. కొద్దిగా అయినా శ్రీనాథ్ ముందు అబద్ధం చెప్పలేకపోయింది. అది కాదు, నువ్వు రాధతో కబురు చేసేసరికి చంద్రమోహన్ అక్కడే ఉన్నాడు. ఆయనే చెప్పారు రాధతో అలా చెప్పమని. ఆయన దృష్టిలో నేను జబ్బు మనిషిని కదా, అందుకని. తన హృదయం మీదున్న సరళ ముఖాన్ని పక్కకు తొలగించి లేచి కూర్చున్నాడు శ్రీనాథ్. అతని ముఖం గంభీరంగా మారింది. కనుబొమ్మలు ముడుచుకున్నాయి. సరళ కొద్దిగా వణికింది. శ్రీనాథ్ దగ్గరగా వచ్చి అతని భుజాల మీద తన చేతులు వేసి, శ్రీనాథ్, నేను అతని దగ్గర ఉద్యోగం చేస్తున్నాను. ఆ జీతమే మా కుటుంబానికి అంత ఆధారం. అప్పుడు అతన్ని ఎలా ఎదిరించగలను చెప్పు? నువ్వు తిరిగొచ్చాక అతని దగ్గర ఉద్యోగం వదిలేస్తాను. అప్పుడు ఎవరి మాట లక్ష్య పెట్టనక్కర్లేదు. ఏమంటావు అని గెడ్డం పుచ్చుకుని అటు ఇటు ఊగించింది. సరళ అలా అనునయంగా మాట్లాడేసరికి శ్రీనాథ్కి చికాకు కరిగిపోయింది. సరళ అతడిని తన హృదయానికి హత్తుకుని పెదవుల మీద ముద్దు పెట్టడంతో సమస్తమైన గ్లాని ఎగిరిపోయింది. సరళ సాయంతో తన సామాన్లన్నీ సర్దుకున్నాడు శ్రీనాథ్. రాబోయే వియోగాన్ని తలుచుకుని ఇద్దరికీ హృదయాలు బరువెక్కుతుంటే ఎలాగో సర్దుకున్నారు. సరళ, అక్కడ కిటికీలోంచి బయటకు చూస్తే పెరట్లో నువ్వు కనిపించవు కదా, ఎలాగా అన్నాడు శ్రీనాథ్ నవ్వురాని నవ్వుతో. పెట్టె మీద తలానించి ఏడ్చింది సరళ. చ, ఏడవకు సరళ. బయటకు చూస్తే నువ్వు కనిపించావు నిజమే, కానీ లోపల చూసుకుంటే అంతటా నువ్వే. కన్నీళ్ల మధ్య నవ్వింది సరళ. చివరకు శ్రీనాథ్ వెళ్ళిపోయే క్షణం వచ్చింది. బండి ఇంటి ముందు ఆగింది. సరళ గుమ్మంలో నిలబడింది. శ్రీనాథ్ అందరి ముందు సరళ దగ్గరకొచ్చి, వెళుతున్నాను సరళ, ఉత్తరాలు రాయి, ఏ అవసరం వచ్చినా రాయి అన్నాడు. కన్నీళ్లు కింద పడకుండా అవస్థపడుతూ తల ఊపింది సరళ. శ్రీనాథ్ బండెక్కాడు. జగన్నాథం ముందే ఎక్కి కూర్చున్నాడు. శ్రీనాథ్ కనుమరుగయ్యే వరకు గుమ్మంలో నిలబడి చెయ్యి ఊపుతూనే ఉంది సరళ. సరళ సమస్యలు ధైర్యంగా ఎదుర్కొంటున్న కొద్దీ మరిన్ని కొత్త సమస్యలు వచ్చి పడుతున్నాయి. సరళ చేతిలో భంగపడిన డాక్టర్ సుందర్రావు, మోహన్ రావు, వెంకట్రావు ఆ అవమానం భరించలేక సరళ గురించి దుష్ప్రచారం ప్రారంభించారు. అందమైన ఆడపిల్ల వచ్చి ఒళ్ళో వాలుతుంటే వద్దని ఎలా అనగలను? అందుకే వాళ్ళ మామయ్యకి అంత శ్రద్ధ తీసుకుని వైద్యం చేశాను. అవసరం తీరాక గుడ్ బై చెప్పిందనుకో, ఇలాంటి వాళ్ళు ఇంతే, చేతులు మారుతూ ఉండవలసిందే. కానీ దాంతో గడిపిన రోజులు అబ్బా వండర్ఫుల్, ఏమందాం అనేవాడు నలుగురిలో సుందర్రావు. నా మామూలు లేందే నేను ఎవరికి ఉద్యోగం ఇవ్వను. సరళ మామూలు ఇవ్వలేదనుకోండి, అయితేనే అంతకంటే స్పెషల్ ఇచ్చింది. నిజంగా స్పెషలేలే, అందరికీ రావు అలాంటి ఛాన్సులు అనేవాడు వెంకట్రావు. వాళ్ళ మామయ్య కొడుకు ఉద్యోగం ఇవ్వమంటూ వచ్చింది. ఇస్తే నాకేమిస్తావు అన్నాను. మీరు ఏదడిగితే మాత్రం నేను కాదంటాను అంది. అడగవలసింది అడిగాను. పాపం మాట నిలుపుకుంది, కాదనలేదు. సరళ నాకు ఇచ్చిన దానికి ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చినా రుణం తీర్చుకోలేను అనేవాడు మోహన్ రావు. వీళ్ల విష ప్రచారాలు టౌన్ కావడం వల్ల చిచ్చులా ఊరంతా వ్యాపించాయి. సరళ కదిలినా మెదిలినా అమలకలు విచిత్రంగా చూస్తున్నారు. చెవులు కొరుక్కుంటున్నారు. జగన్నాథం మేడ కింద భాగాల్లో అద్దుకుంటున్న వాళ్ళంతా సరళను వెలివేసినట్లే ప్రవర్తించసాగారు. సరళ నూతి దగ్గరకు వస్తే మిగిలిన వాళ్ళు లోపలికి వెళ్ళిపోయేవాళ్ళు. కొన్ని సందర్భాల్లో మేం నీళ్లు తోడుకుంటున్నాం, నువ్వు రాకు అని స్పష్టంగా ముఖం మీదే అనేసేవారు. మగవాడు తన అవినీతి గురించి అదొక ఘనకార్యంగా, గర్వంగా, బాహాటంగా చాటుకుంటున్నాడు. సంఘం అతన్నేమీ అనకపోగా మరింత గౌరవించి మన్నిస్తోంది. కేవలం కొందరు స్వార్థపరులు, అసూయాపరుల దుష్ప్రచారాల కారణంగా తాను చెయ్యని తప్పుకు అవమానాల పాలు కావలసిస్తోంది ఆడది. ఏం సామాజిక నీతిది? ఈ అపనందలతోనే కుంగిపోతున్న సరళకు మరొక అనుకోని ఆపద నెత్తిమీదకొచ్చిపడింది. నిర్మల మెళ్ళో గొలుసు రోళ్లు గోళ్లుదని నిర్మల అత్తవారు కనిపెట్టేశారు.
తిరిగి బంగారు గొలుసు తెస్తేనే గాని ఇంటికి రావద్దని పుట్టింటికి పంపేశారు. నిర్మల ఏడుస్తూ, తొందరగా నా గొలుసు నాకు విడిపించి ఇయ్యొదినా, లేకపోతే నా కాపురమే నాశనమైపోతుంది అంది. సరళ జగన్నాథం దగ్గరకొచ్చి, మామయ్య గారు అని ఏదో చెప్పబోతుండగా, ఛీ అని గట్టిగా చేదరించుకున్నాడు జగన్నాథం. ఇంకోసారి వాళ్ళు పిలిచామంటే జాగ్రత్త. ఏంటి నీకు నాకు చొట్రెకం అన్నాడు జగన్నాథం విదిలిస్తున్నట్టు. ఆ అవమానాన్నంతటినీ హాలహలం మింగినట్లు మింగుతూ, జగన్నాథం గారు, మా మావయ్య దహన సంస్కారానికి మా నిర్మల గొలుసు మీ దగ్గర తాకట్టు పెట్టాం. ఇప్పుడు ఆ గొలుసు లేకపోతే దాని అత్తవారి ఇంటికి రావద్దని పంపేశారు. దయచేసి ఆ గొలుసు ఇచ్చేయండి. మీ బాకీ నెమ్మది మీద నేను తీరుస్తాను అంది వినయంగానే. జగన్నాథం ముఖం వికృతంగా పెట్టి సరళవంక చూశాడు. ఏంటి, డబ్బు ఇవ్వకుండా నీకు గొలుసివ్వాలా? ఏం, డబ్బు కాకుండా నాకు మరోటిద్దామనుకుంటున్నావా? అదేం లాభం లేదమ్మాయి. నేను సుందర్రావు, మోహన్ రావు లాంటి వాణ్ణి కాను. నాకు డబ్బే కావాలి. జగన్నాథం చుట్టూ ఉన్న వాళ్ళంతా గొల్లున నవ్వారు. ఇంకా వాతావరణంలో ఉండడం సరళకు సాధ్యం కాలేదు. అక్కడి నుంచి వచ్చేసింది. గొలుసు తెచ్చావో వదినా అని అడిగింది నిర్మల. సరళ సమాధానం చెప్పలేదు. నిర్మల ఏడుస్తూ, నాకేదైనా ఉద్యోగం చూడు, నా పొట్టని పోషించుకుంటాను. మన సమాజంలో ఆడవాళ్ళ బ్రతుకు అన్ని విధాలా అధ్వానం అయిపోయింది అంది. దీని కాపురం నిలబెట్టు సరళ అంటూ కూతురి కంటే గట్టిగా రాగాలు పెట్టింది రాజేశ్వరి. చీటికి మాటికి ఇలా బెంబేలు పడిపోయే మనుషులను చూసి సరళ చిరాకు పడింది. కానీ ఏం చేయగలదు? ఆ రోజే శ్రీనాథ్కి సంగతులన్నీ వివరిస్తూ యా ఆ రోజే శ్రీనాథ్కి సంగతులన్నీ వివరిస్తూ ఎలా అయినా తండ్రికి నచ్చజెప్పి ఆ గొలుసు ఇప్పించమని రాసింది. శ్రీనాథ్ వెంటనే తండ్రికి ఉత్తరం రాశాడు. ఆ గొలుసు సరళకిచ్చేయమని, కావాలంటే ఆ బాకీ సరళ తరపున తను తీరుస్తానని. ఆ ఉత్తరం చదువుకుని మండిపోయాడు జగన్నాథం. చుట్టుపక్కల అందర్నీ పోగు చేసి అందరి మధ్యకు సరళను పిలిపించి అందరి ముందు కొడుకు రాసిన ఉత్తరం చదివి వినిపించాడు. చూసారా, ఇది ఎలాంటి కొంపలు తీసే కొరువో. నా దగ్గర దీని ఆటలు సాగవు కనుక నా కొడుకుని వల్ల వేసుకుని నాటకవాడాలని చూస్తోంది. నా కొడుకుని నాకు కాకుండా చెయ్యాలని చూస్తోంది. తండ్రి కొడుకుల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తోంది. ఇలాంటి వాళ్ళను ఏం చేస్తే పాపముంది అన్నాడు ఏడుపు గొంతుతో. ఒక్కగానొక్క కొడుకు, వాణ్ణి నాకు కాకుండా చెయ్యాలని చూస్తోంది అని రాజ్యలక్ష్మి ఏడ్చింది. అందరూ సరళను చీ అన్నారు. జగన్నాథాన్ని చూసి జాలిపడ్డారు. ఆడవాళ్లు రాజ్యలక్ష్మి చుట్టూ చేరి, ఊరుకోవదినా, ఇలాంటి వాళ్ళు వాళ్ళ పాపానికి వాళ్లే నాశనం అవుతారు అని ఓదార్చారు. ఇంత అవమానాన్ని భరించి జీవోత్సవంలా ఇంటికొచ్చింది సరళ. ఇంట్లో నిర్మల ఏడుపు, అది చూసి రాజేశ్వరి ఏడుపు. సరళకు మిగిలిన మార్గం ఒకటే, చంద్రమోహన్ని అడగడం. అభిమానం చంపుకొని సంగతంతా వివరించి, నిర్మల ఏడుపు చూడలేకపోతున్నాను. మీరు ఆ 1000 రూపాయలు బదులుగా ఇస్తే నా జీతంలో నెలలా 50 చొప్పున తీర్చుకుంటాను అంది. చంద్రమోహన్ సరళ అమాయకత్వానికి జాలిపడుతూ, జగన్నాథం తనిచ్చిన 1000 రూపాయలతో తృప్తి పడతాడనుకుంటున్నారా? వడ్డీ కింద మరో 1000 గుంజాలం చూస్తాడు. అదీగాక ఒకసారి తన దగ్గర తాకట్టు పెట్టిన వస్తువులు తిరిగివ్వడం జగన్నాథానికి అలవాట్లేదు. ఎలాగో ఏ దొంగ లెక్కలో చెప్పి వస్తువు కాజేయాలని చూస్తాడు. నేను వెళ్ళి ఆ లెక్కలేవో చూసి ఆ డబ్బు అతని ముఖాన కొట్టి మీ గొలుసు తెచ్చిస్తాను అన్నాడు. సరళ కృతజ్ఞతతో చేతులు జోడించింది. తనింటికొచ్చిన చంద్రమోహన్ని చూసి తాచుపామును చూసినట్లు బెదిరాడు జగన్నాథం. ఎవరూ కూర్చోమనకుండానే కుర్చీలో కూర్చుని, సరళ మీ దగ్గర తాకట్టు పెట్టిన గొలుసుకి వడ్డీ ఎంతేందో చెప్పండి, నేను వడ్డీతో కలిపి మొత్తం ఇస్తాను, గొలుసు ఇచ్చేయండి అన్నాడు. సరళ గొలుసు మీకెలా ఇస్తాను అన్నాడు జగన్నాథం. ఆ మాత్రం నాకు తెలుసులేండి. సరళ నాకు ఆథరైజేషన్ ఇచ్చింది. ఇదిగో లెటర్. చంద్రమోహన్ ముందు తన ఆటలు సాగవని తెలుసు గనుక జగన్నాథం ఖాతా పుస్తకాలు తీసి వడ్డీ లెక్కలు కట్టి 500 వడ్డీ అని తేల్చాడు. సరళ లాంటి చదువుకున్న వాళ్ళు కూడా అంత ఎక్కువ వడ్డీకి అప్పు తీసుకున్నందుకు లోలోపల చిరాకు పడ్డా 1500 రూపాయలు జగన్నాథానికిచ్చి రసీదు గొలుసు తీసుకున్నాడు చంద్రమోహన్. తన చేతిలో పడ్డ వస్తువు తిరిగి చేయి దాటిపోతున్నందుకు చాలా బాధ కలిగింది జగన్నాథానికి. ఉక్రోషం అణుచుకోలేక, సరళ తరపున ఇంత డబ్బు చెల్లిస్తున్నారు, ఆమెకి మీకు ఏం సంబంధమో అన్నాడు వక్రంగా. చంద్రమోహన్ యువరక్తం ఈ మాటలకు ఉడికింది. అందులోనూ అతనికి జగన్నాథం అంటే తగని అసహ్యం. జగన్నాథం దగ్గరగా వచ్చి ముఖంలోకి సూటిగా చూస్తూ, ఏం సంబంధమా? సరళ గురించి ఏదైనా అటు ఇటు వాగావంటే నీ 32 పళ్ళు, నువ్వు కట్టించుకున్న బంగారపు పన్నుతో సహా రాలగొట్టి నీ చేతిలో పెట్టేంత దగ్గర సంబంధం. నీ వేషాలు నా దగ్గర కాదు, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మసులుకో. ఆ మాటలకు అక్కడున్న కొందరు గట్టిగా నవ్వారు. మరికొందరు ముఖాలు తిప్పుకొని ముసిముసిగా నవ్వుకున్నారు. జగన్నాథం మనసు అవమానంతో ఉడికిపోయింది. ఆ రోజే కొడుకుకు ఉత్తరం రాశాడు. చిరంజీవి శ్రీనాథ్కి, మీ నాన్న ఆశీర్వాదములు. నీ ఉత్తరం అందింది.
చిరంజీవి సౌభాగ్యవతి సరళ నన్నేమీ అడగకుండా నిన్ను అడగడం ఆశ్చర్యం కలిగించింది. సరళను పిలిపించి, ప్రస్తుతం గొలుసిస్తాను, తర్వాత నెమ్మదిగా అప్పు తీరుస్తావా అని అడిగాను. సరళ కోపం తెచ్చుకుని, నీకు నీ కొడుకుకు డబ్బు ప్రధానం, నీ డబ్బు నీ ముఖాన కొడతాను అంది. సరళ తరపున లాయర్ చంద్రమోహన్ వడ్డీతో కూడా డబ్బు నాకిచ్చి నలుగురిలో బాహాటంగా సరళకు తనకు చాలా దగ్గర సంబంధం అని చెప్పాడు. అందరూ నవ్వారు. మన కళ్ళ ముందు పెరిగిన పిల్ల ఎంతకు దిగజారిపోయిందని ఎంతో బాధ కలిగింది. నీ ఆరోగ్యం బాగుపడుతోందని రాశావు, చాలా సంతోషం. నీ రాకకై ఎదురు చూస్తున్నాం. మీ అమ్మ నీకు ఆశీర్వాదాలు చెప్పమంది. ఇట్లు మీ నాన్న జగన్నాథం. నిర్మలకి గొలుసిచ్చి అత్తవారింటికి పంపించాక అప్పుడు శ్రీనాథ్కి ఉత్తరం రాయడానికి కూర్చుంది సరళ. మొదట అన్ని విషయాలు వివరంగా రాయాలనుకుంది. కానీ తర్వాత దూరదేశంలో ఉన్న వ్యక్తికి, అందులోనూ అనారోగ్యంతో ఉన్న వ్యక్తికి తండ్రి మీద నేరాలు రాయడం భావ్యం కాదనుకుంది. చివరికి ఇలా రాసింది. డియర్ శ్రీనాథ్, ఎలా ఉన్నావు? ఏ రోజుకా రోజు నీ కోసం ఎదురు చూడడమే దినచర్య. ఇప్పుడు అటాక్స్ రావడం లేదని, ట్రీట్మెంట్ జరుగుతోందని రాశావు. ఇంకా ఎన్నాళ్ళు ఉండాలక్కడ? నీ ఆరోగ్యం సంపూర్ణంగా బాగుపడాలని 1000 దేవుళ్లకు మొక్కుకుంటున్నాను. నువ్వు మామయ్య గారికి గొలుసు విషయం ఉత్తరం రాశావు. కానీ ఆయన సంగతి నీకు తెలుసుగా, డబ్బు విషయంలో నిక్కచ్చిగా ఉంటారు. అంచేత విధిలేక చంద్రమోహన్ గారిని అడిగాను. ఆయన 1500 కట్టి మీ నాన్నగారి దగ్గర నుండి గొలుసు విడిపించారు. నిర్మల్ను నిన్ననే అత్తవారింటికి పంపించాను. ఈ గొడవలకేం గాని నీ ఆరోగ్యం జాగ్రత్త. నీ ఉత్తరం కోసం ఎదురు చూస్తూ నీ సరళ. 2 ఉత్తరాలు ఒకదాని తర్వాత ఒకటి అందాయి శ్రీనాథ్కి. తండ్రి ఉత్తరం చదువుకున్న శ్రీనాథ్కి శరీరమంతా నిప్పులో దొర్లించినట్లయింది. తండ్రి డబ్బు మనిషి, తనకు తెలుసు. కానీ సరళ ఎందుకు తొందరపడాలి? తనకు రాయకూడదా? తను నిదానంగా పరిష్కరించేవాడు కదా. తండ్రి ఎన్ని అబద్ధాలైనా రాయొచ్చు. కానీ 10 మందిలో చంద్రమోహన్ తనకు సరళకు దగ్గర సంబంధం అన్నాడని అబద్ధం రాయడు. చంద్రమోహన్ తనకు బాగా తెలుసు. అతనంటే ఎంత ఈర్షున్నా లేని మాటలు ఉన్నట్లు మాట్లాడే నీచుడని అనుకోలేడు. అంతటా సరళ ఉత్తరం అందింది. సరళ దస్తూరితో చంద్రమోహన్ 1500 రూపాయలు కట్టి గొలుసు విడిపించారు అని చదవగానే ఒంటిమీద తేళ్లు జెరులు పాకినట్లయింది. ఒక మగవాడు ఒక ఆడదాని కోసం వేల సంఖ్యలో డబ్బు ఎందుకు ఖర్చు పెడతాడు? సరళ తన కుటుంబాన్ని ఆదుకోవడం కోసం ఏమైనా చేస్తుంది. తనకి డబ్బు ప్రధానం. చిచి, ఏది జరుగుతుందని భయపడి సరళను తను మాంగల్యంతో బంధించుకోవాలని ప్రయత్నించాడో అదే జరిగింది. సహజంగా నీతి లేని వాళ్లను ఏ మాంగల్యాలు బంధించగలవు? ఆ రాత్రంతా అతను నిప్పుల్లో పొర్లినట్టు బాధపడ్డాడు. ఆ తర్వాత సరళ ఎన్ని ఉత్తరాలు రాసినా సమాధానం ఇవ్వలేదు.